కమలం నేతలు నిరసనకు దిగుతున్నారు. ముస్లింలను బీసీల్లో కలిపి కాంగ్రెస్ మోసం చేస్తోందని, కాంగ్రెస్ కపట నాటకాన్ని బయటపెడతామని బీజేపీ ఆరోపిస్తోంది. కేసీఆర్, రేవంత్ రెడ్డి బీసీలకు చేసిన కుట్రలు బయటపెడతా ఉంటున్నారు బీజేపీ నేతలు. ఇవాల్టి ధర్నాలో బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని వాగ్దానం చేశామని, మరి బీసీని సీఎం చేసే దమ్ము కాంగ్రెస్ కుందా అని కమలం పార్టీ ప్రశ్నిస్తోంది. ఇటీవల కేబినెట్ మీటింగ్ తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్లు తమ పరిధిలో లేవని సీఎం చెప్పి నిస్సిగ్గుగా ఢిల్లీకి బయలుదేరారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు విమర్శించారు. ఇవాళ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ మహాధర్నా చేపడుతోంది. బీసీల హక్కుల కోసం మహాధర్నాకు దిగుతోంది. బీసీలను కాంగ్రెస్ మోసం చేసిందని కమలం నేతలు నిరసనకు దిగుతున్నారు. ముస్లింలను బీసీల్లో కలిపి కాంగ్రెస్ మోసం చేసిందని, కాంగ్రెస్ కప్పట నాటకాన్ని బయటపెడతామని బీజేపీ ఆరోపిస్తోంది. కేసీఆర్, రేవంత్ రెడ్డి బీసీలకు చేసిన కుట్రలు బయట పెడతా ఉంటున్నారు బీజేపీ నేతలు. ఇవాల్టి ధర్నాలో బీజేపీ ముఖ్య నాయకులంతా పాల్గొంటారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని వాగ్దానం చేశారని, మరి బీసీని సీఎం చేసే దమ్ము కాంగ్రెస్ కుందా అంటూ కమలం పార్టీ ప్రశ్నిస్తోంది. ఇటీవల కేబినెట్ మీటింగ్ తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్లు తన పరిధిలో లేవని సీఎం చెప్పి నిస్సిగ్గుగా ఢిల్లీకి బయలుదేరారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు విమర్శించారు.